దేవుని వాక్యాన్ని ఆ యొక్క మనం నేర్చుకుందాం. కొద్దిసేపు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మరి కొన్ని విషయాలను మనం తలపోసుకుందాం. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి పాత సంవత్సరాన్ని మనం చూసినట్లయితే మరి ఎన్నో రకాలైనటువంటి మరి ఆ యొక్క సమస్యలు మనం ఎదుర్కొన్నాం. పాత సంవత్సరంలో మన పరిస్థితి కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క దేవుడు ఆయన సహాయం చేసి మరి ఆయన తప్పించినట్టుగా మనకు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించినట్లుగా మరి మనం అనుభవించాం. మరి ఈ విధంగా అనుభవించినటువంటి అనుభవంలో మనం ఏ విధంగా ఆయన ద్వారా మరి ఇవన్నీ కూడా మనం పొందుకున్నామంటే, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే బాధల్లో ఉన్నటువంటి వారిని, మరి శ్రమల్లో ఉన్నటువంటి వారిని, విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని ఆయన ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయన వారిని విడిపించే దేవుడుగా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి అందుచేత మన జీవితాల్లో మరి ఇటువంటి విరిగి నలిగిన పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి మనల్ని ఆయన మరి విడిపించినటువంటి దేవుడుగా ఉన్నారు. చూడండి, కీర్తన గ్రంథంలో 147వ కీర్తనలో మరి దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కదా. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము ఆ యొక్క 3వ వచనంలో మరి భక్తుడు చెప్తా ఉన్నారు కదా. ఆయన చెప్తా ఉన్నారు కదా, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే అని చెప్తా ఉన్నారు. అలాగే ఆ తర్వాత చెప్తా ఉన్నారు కదా, వారి గాయములన్నీ కూడా కట్టుచున్నవాడు అని చెప్తా ఉన్నారు. ఈ యొక్క మన దేవుడు మరి ఇటు విధంగా మనం 2025వ సంవత్సరంలో అనేక సార్లు ఈ గుండె చెదిరినటువంటి పరిస్థితి వాటి గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అనుభవాలు అనేకం మనం కలిగి ఉన్నాం. అనేక సమయాల్లో, అనేక సందర్భాల్లో మరి గుండె చెదిరినటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. గుండె చెదరడం అంటే అది ఒక రకమైనటువంటి మనం భరించలేనంటి ఒక భయంకరమైనటువంటి మరి విషయము. మరి ఆ విషయం మనం విన్నప్పుడు, ఆ విషయం గుండా ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మరి ఎంతో మరి మన యొక్క పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, మరి గుండె చెదిరినటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాం. చాలాసార్లు మరి కొంతమందిని గురించి మనం ఏమనుకుంటామంటే, మరి ఇతనికి మైండ్ చెదిరిపోయింది అంటాం. మైండ్ చెదిరిపోయింది అంటే అతను మైండ్ పనిచేయవలసినటువంటి విధంగా పనిచేయకుండా మరి అతను మరి అతను ఆలోచన విధానం అంతా కూడా మరి సరిలేనటువంటి విధంగా అతను మారిపోయాడు అని మనం దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా గుండె చెదిరిపోవడం మరి అంటే గుండె సరిగా పనిచేయకపోవడం అంటే అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. గుండె అదిరేటువంటి పరిస్థితి, ఎంతో భయంతో అతను ఏమవుతుందంటే అతని గుండె అదురుచూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో వారిని మన దేవుడు బాగు చేసేటువంటి దేవుడు అని ఇక్కడ కీర్తనాకారుడు చెప్తా ఉన్నారు. మరి మనం ఆ గతించిన సంవత్సరంలో మనం ఆలోచించినట్లయితే మరి చాలామంది సేవకులు వారు చెప్తూ ఉంటున్నారు కదా, మరి వారు సంఘాల్లో మరి పరిచర్య చేయడానికి వెళ్తూ ఉంటే చాలామంది వ్యతిరేకమైనటువంటి వారు వచ్చి మా సంఘాల్లో మరి ఈ ప్రాంతంలో మీరు దేవుని పరిచర్య చేయొద్దు,
మరి అని చెప్తూ ఉన్నప్పుడు మరి చాలామంది అన్యాయంగా వారిని మరి ఎంతగానో ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు మరి వారు కూడా ఇటువంటి పరిస్థితులు గుండానే వారు వెళ్తూ ఉన్నారేమో అని నేను అనుకుంటాను. కొన్నిసార్లు మరి సేవా పరిచర్యలోనే కాదు, కుటుంబంలో కూడా మరి మనం కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మన ఆ యొక్క గుండె చెదిరినటువంటి అనుభవాలు, గుండెలు అదురుతూ ఉన్నటువంటి అనుభవాలు మరి పోయిన సంవత్సరంలో మరి నేనైతే మరి అనుభవం గుండా మరి ఇంచుమించు చాలా ప్రతిరోజు నేను ఇటువంటి అనుభవం గుండా వెళ్ళాను అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదో మరి ఏమి చేయాలి అనేటువంటి తెలియనటువంటి సమయంలో మరి కొన్ని సమస్యలు మన చుట్టూ అలుముకొని ఉన్నప్పుడు మరి వాటి నుంచి బయటికి ఎలా రావాలో మనకు తెలియనప్పుడు ఆ యొక్క గుండె చెదిరినటువంటి అనుభవం మరి కొన్ని విషయాలు మరి ఆ యొక్క మరి సాక్ష్య రూపంలో నేను పంచుకున్నాను. కొన్ని విషయాలు మరి నేను పంచుకోలేకపోయాను. ఆ విధంగా అట్లన్నిటిలో నుంచి మరి దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉన్నారు. గుండె చెదిరినటువంటి స్థితిలో ఉన్నారు, గుండె అదిరేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మరి ఎంతగానో ఈ యొక్క గుండె మరి వారు బద్దలైపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఆ యొక్క వారందరినీ కూడా ఆయన బాగు చేసేటువంటి దేవుడుగా ఉన్నారు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి చూస్తున్నాం కదా, అంత మాత్రమే కాదు, ఆ గుండెను ఆ బద్దలైపోయేటువంటి స్థితిలో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో గుండె చెదిరినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన బాగు చేసేటువంటి దేవుడు అని మనం చూస్తున్నామండి. ఆ తర్వాత వారి గాయములను ఆయన కడతా ఉన్నాడు. ఆ గాయాలు మరి గుండెకు మరి చికిత్స, మరి ఆ గుండెకు ఏర్పడినటువంటి గాయాలు అదిరడం ద్వారా, లేదంటే అతను ఎదుర్కొన్నటువంటి సమస్యల ద్వారా, ఆ యొక్క అతని జీవితంలో పొందుకున్నటువంటి అతను ఇబ్బందులను బట్టి అతను ఏర్పడినటువంటి గాయాలు, మరి శరీర సంబంధమైనటువంటి గాయాలు కానివ్వండి, ఆత్మ సంబంధమైనటువంటి గాయాలు కానివ్వండి, మరి పరిస్థితులు మరి బట్టి మరి అతను ఎదుర్కొన్నటువంటి గాయాలను బట్టి కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఆయన బాగు చేసి మరి వాటిని చికిత్స, వాటికి మరి కట్టేటువంటి దేవుడుగా ఉన్నారు. మరి ఆయన మరి ఇటువంటి అనుభవాలు మనం చాలా మరి 2025 సంవత్సరంలో మన జీవితంలో మనం పొంది ఉన్నాము అనేటువంటిది నేను మరి ఈ మాట చదివినప్పుడు, దేవా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవు. మరి పాత సంవత్సరం అంతా కూడా అనేక సందర్భాల్లో మరి ఇటువంటి గుండె చెదిరినటువంటి అనుభవాలు, గుండె బద్దలైనటువంటి అనుభవాలు మేము వెళ్ళినప్పుడు మరి నువ్వు బాగు చేసావు. మరి ఆ గాయాలను నీవు స్వస్థపరిచావయ్యా, నీకు వందనాలు అని ఆ యొక్క చెప్తూ మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. ఆయన ఆ విధంగా మనల్ని బాగు చేశాడు కాబట్టే, ఆ విధంగా ఆయన మనలను మరి ఆయన వాటన్నిటి నుంచి స్వస్థపరిచాడు కాబట్టే, ఆ విధంగా ఆయన మన యొక్క గాయాలను ఆయన కట్టాడు కాబట్టే మనం ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజుని 2026 సంవత్సరంలో మొదటి రోజుని మనం చూడగలిగాం. లేదంటే మరి ఆయనే గనక మనల్ని పట్టించుకొని ఉండకపోతే, ఆయనే గనక మనల్ని విడిచిపెట్టేసినట్లయితే మరి మన పరిస్థితి ఏమవునో మనకి తెలియదు. అందుచేత మనం ఆయన చేసినటువంటి ప్రతి విధమైనటువంటి నా జీవిత అనుభవంలో మరి నేను ఆ యొక్క ఈ పరిస్థితి గుండా నేను వెళ్ళాను కాబట్టే ఆయన నన్ను గాయము కట్టినటువంటి పరిస్థితి నాకు తెలిసింది. ఆయన నన్ను బాగు చేసినటువంటి ఆ పరిస్థితి నేను తెలుసుకోగలిగాను.
ఆయన వాక్యము నన్ను ధైర్యపరిచింది. ఆయన వాక్యము ద్వారా నాకు నా యొక్క ఆ యొక్క మరి గుండె చెదిరినటువంటి స్థితిలో నాకెంతో మరి ధైర్యము, ఆ యొక్క నాలో ఉన్నటువంటి భయము, నాలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆ యొక్క మరి వాటన్నిటిలో కూడా దేవుడే మరి ఆ పరిస్థితులన్నిటిలో నుంచి నేనున్నాను అని ధైర్యపరిచి ఆయన చేతిలో మరి ఆయన నన్ను ఎత్తుకొని నడిపించినటువంటి అనుభవాలు నేను ఇంచుమించు సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు, మరి సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయంటే ఆ 365 రోజులు 2025 సంవత్సరంలో నా జీవితంలో నేను అనుభవించాను. ఆయన యొక్క ఆదరణను నేను అనుభవించాను. ఆయన యొక్క నెమ్మదిని నేను అనుభవించాను. ఆ యొక్క గుండె చెదిరినటువంటి స్థితిలో ఆయన బాగు చేశారు. అలాగే ఆ యొక్క వారికి ఏర్పడినటువంటి గాయములన్నీ కూడా ఆయన బాగు చేశాడు అని ఆ కీర్తనకారుడు చెప్పినటువంటి రీతిగా అదే మరి నా జీవితంలో మరి అటువంటి అనుభవాన్ని మరి పొందుకుని మరి దేవుణ్ణి మరి ముందుకు వెళ్ళడానికి మరి ప్రభువు నాకు సహాయం చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత భాగంలో మనం చూస్తున్నాం కదా, మరి కీర్తనల గ్రంథంలోనే 6వ అధ్యాయంలో మనం చూద్దాం. 6వ అధ్యాయము మరి 2వ వచనాన్ని మనం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము అంటున్నాడు. ఇక్కడ మన భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, ప్రభువా మరి నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇదిగో ఇందాక 147వ కీర్తనలో అయితే నా గుండె చెదిరిపోయింది, నా గుండె అదురుతా ఉంది, నన్ను బాగు చేయి అని చెప్తా ఉన్నాడు. మన దేవుడు గుండె చెదిరినటువంటి వారిని బాగు చేసేటువంటి దేవుడు. తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ కృషించిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, యెహోవా, నేను కృషించుచున్నాను, నన్ను కరుణించుము. ఈ యొక్క మరి కృషి ఆ యొక్క ఈ లోకంలో మరి ఏర్పడుచున్నటువంటి మరి పరిస్థితులు కానివ్వండి, శరీర సంబంధంగా మరి ఆత్మ సంబంధంగా మనం అనేక రీతులుగా మనము ఆ యొక్క కృషించిపోయేటువంటి అనుభవాల గుండా కూడా మనం కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. ఈ యొక్క నేను కృషించుచున్నాను, నన్ను కరుణించు. ఆయన కరుణ గనక మన మీద లేకపోతే, ఆయన కృప గనక మన మీద లేకపోతే మనం ఆ విధంగానే మరి కృషించిపోయి మరి ఆ యొక్క నీరసించిపోయేవారుగా ఉంటాం. మరి అందుకనే మనం ప్రతి దినం కూడా మనం ఏం చేయాలంటే, ప్రభువా, నేను బలహీనుణ్ణే, మరి నన్ను బలపరచు అని, నేను శక్తిహీనుణ్ణి, నాకు శక్తిని అనుగ్రహించు. మరి నీవు వాగ్దానం చేసావు కదా, బలహీనులను నేను బలపరుస్తాను, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తానని. ఆ వాగ్దానాన్ని బట్టి నన్ను మరి బలపరచు అని మనం ఆయన్ని ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా అని మొర్రపెట్టినప్పుడు, నన్ను కరుణించయ్యా అని ఈ భక్తుడు మొర్రపెట్టినటువంటి రీతిగా కృషించిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన కరుణతో తిరిగి బలపరచగలిగినటువంటి దేవుడు. చూడండి, ఇక్కడ మరలా చెప్తా ఉన్నాడు, యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి. ఇందాక గుండె అదరుచున్నది అని అక్కడ కూడా ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎముకలు అదరుచున్నవి. ఎముకలు అదరుచున్నప్పుడు నన్ను బాగు చేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, కొన్నిసార్లు మనం ఏర్పడినటువంటి పరిస్థితులను బట్టి, మనం పొందుకున్నటువంటి సమస్యలను బట్టి మరి ఆ ఎముకలు కూడా అదిరేటువంటి మరి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం. మా ఊర్లో ఒక ఆయన ఉండేటువంటి వారు, ఆయన మరి చాలా ఇట్లా వణుకుతూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఇట్లా వణుకుతూ ఉండేవారు. ఏమిటి మరి మీరు ఇలా వణుకుతూ ఉన్నారు అని అడిగితే ఆయన ఏం చెప్పేవారంటే, నాకు ఉన్నటువంటి సమస్యలను బట్టి, నేను ఎదుర్కొన్నటువంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి మరి నేను వణుకుతూ ఉన్నాను అని ఆయన చెప్తూ ఉంటారు. చూడండి, మరి ఎముకలు వణికేటువంటి అనుభవాలు. మరి ఆయన ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల్లో మరి దేవుణ్ణి ఆశ్రయించారో, మరి దేవుణ్ణి మరి ఆయన శక్తిని గమనించి, మరి ఆ యొక్క బలహీనతలో ఆయనకు ఏర్పడినటువంటి సమస్యలను బట్టి కానీ, ఇబ్బందులను బట్టి కానీ,
మరి ఆ యొక్క ఎముకలు అదిరేటువంటి అనుభవంలో ఆయన ఉన్నారో, అప్పుడు అలాంటి వారిని కూడా బాగు చేయగలిగినటువంటి సామర్థ్యము మన దేవుడు కలిగి ఉన్నారు. అందుచేతే మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? మరి ఈ సంవత్సరము మరి అనేటువంటి దయాకిరీటాన్ని ప్రభు నీకు అనుగ్రహించాడు. మరి పాత సంవత్సరం ఎన్నిసార్లు నీవు ఇటువంటి అనుభవాల గుండా నువ్వు వెళ్ళి ఉంటావు. ఇవంటి గుండె చెదిరినటువంటి పరిస్థితి, మరి అలాగే మరి ఎముకలు అదిరేటువంటి పరిస్థితి, మరి ఎన్నిసార్లు నీ జీవితంలో నువ్వు పొందుకున్నప్పుడు, ప్రభువా నన్ను కరుణించు, నువ్వు బాగు చేసే దేవుడు అయ్యా, నన్ను బాగు చేయని నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఎన్నిసార్లు నిన్ను ధైర్యపరిచి బలపరిచి నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించి నిన్ను ఎత్తుకొని నిన్ను కౌగిలించినటువంటి నిన్ను చేరదీసి నిన్ను బాగు చేసినటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి నీవు ఆయనకి ఎంతగానో ప్రభా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు అని హృదయపూర్వకంగా ఆయన ఆరాధించేవాడుగా, హృదయపూర్వకంగా ఆయనను మరి నమస్కారం చేసేవాడుగా నీవు ఉంటావు అనేటువంటిది ఆయన చేసినటువంటి మరి ఆయన మేలుల కొరకు మరి నీవు ఆయన్ను ఎంతగానో మరి కీర్తించేవాడుగా ఉంటావు అనేటువంటిది ఆ యొక్క మరి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఈ విధంగా వారానికి 4 రోజులు మరి వాక్యాన్ని మనం వింటున్నామంటే అదేదో మరి ఈ సమయాన్ని వృధా చేయడానికో లేదంటే లేదు మనకి చాలా ఏదో మరి వేరే వేరే కారణాలు, మరి ప్రజలైనటువంటి వారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఈ మీటింగ్లు పెడతా ఉన్నారు రోజు అని. ఆ విధంగా వాళ్ళు అనుకునే కారణాలు ఏవి కూడా దీనికి కాదండి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మరి వారిని అనేక మందిని మరి బలపరచడానికి, గుండె చెదిరినటువంటి స్థితిలో మరి బలహీనంగా ఎముకలు అదిరేటువంటి స్థితిలో ఉన్నటువంటి అనేక మంది మరి వారిని ఆదరించడానికి, వారిని బలపరచడానికి మరి ఇవి మరి ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. మరి ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను మరి ధైర్యపరుస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క గుండె చెదిరి ఎముకలు అదురుచున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేను ఆదరించబడుతున్నాను ప్రత్యేకంగా అనేటువంటిది మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి చూడండి, తర్వాత కీర్తనల గ్రంథంలోనే 30వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి అంటున్నాడు. చూడండి, మనకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి, మన రోగం నుంచి, మన బలహీనత నుంచి, మన యొక్క ఏదైతే మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి నుంచి మనకు ఆ యొక్క విడుదల కావాలి, స్వస్థత కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవునికి మొర్రపెట్టాలి. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చాలామంది వారి జీవితాల్లో వారు స్వస్థత పొందకపోవడానికి గల కారణం మరి వారు దేవునికి మొర్రపెట్టినటువంటి వారుగా ఉంటారు. మరి అందుచేతే వాళ్ళు ఈ విధంగా వారి జీవితంలో ఈ స్వస్థత అనేటువంటి మరి దానిని వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. వారు ఒక కొంచెము మరి ఆ యొక్క రోగము మరి ప్రారంభం అవుతూ ఉంది. ఆ విధంగా రోగం ముదిరి ఇంకా 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 రోగులుగా వారు మారిపోతున్నారు. ఒక రోగం తర్వాత ఒక రోగం, ఒక జబ్బు తర్వాత ఒక జబ్బు, అలా వాళ్ళు ఆ యొక్క పొంది వారు ఇంకా చివరికి మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు అని ఆయన చెప్తా ఉన్నాడు.
అలాగే మనం కూడా ఈ భక్తుని యొక్క జీవితంలో నుంచి, అనుభవంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క లోకంలో మనం ఉన్నప్పుడు మనకి శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి. ఆ యొక్క ఈ క్రైస్తవులుగా ఉన్నప్పుడు క్రైస్తవులు అయినటువంటి వారికి ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి. శ్రమలు లేకుండా నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నీకు శ్రమలు ఉండవు అని ఎవరన్నా చెప్పినట్లయితే అది అబద్ధం అండి. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్పారు, ఇదిగో మీకు శ్రమలు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పారు. అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి. మీకు శ్రమలు కలిగినప్పుడు మీరు కృంగిపోకూడదు. మీకు శ్రమలు కలిగినప్పుడు మీరు ఆ యొక్క దేవుడు ఎక్కడున్నాడు అని మీరు దేవునికి వ్యతిరేకంగా మీరు మారిపోయి దేవునికి దూరం అయిపోకూడదు. మీకు శ్రమలు కలుగుతాయి, అయినా కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి ఆ తర్వాత ఏం చెప్తారంటే, ఎందుకు మీరు ధైర్యం తెచ్చుకోవాలంటే, ఈ లోకాన్ని జయించినటువంటి నేను మీతో ఉన్నాను కాబట్టి మీ శ్రమలన్నిటిలో నుంచి నేను విడిపించగలను, అందుకు మీరు ధైర్యం తెచ్చుకోండి అని ఆయన చెప్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, మరి మనమైతే చాలాసార్లు మరి ఇటువంటి ధైర్యాన్ని మనం కోల్పోతున్నాం. ధైర్యాన్ని కోల్పోయి మరి ఎంతగా పిరికివారుగా మనం మారిపోతున్నాం. మన యొక్క పరిస్థితి మరి ముందు మరి ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇంకా చాలా మరి సమస్యల్లోకి ఆ పరిస్థితి వెళ్ళిపోయే వారంగా మనం ఉంటున్నామండి. మరి దీన్ని బట్టి భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, నేను కృంగిన వేళల్లో, నేను భయంకరమైనటువంటి పరిస్థితిలో, నేను అస్వస్థతతో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, నేను మొర్రపెట్టినప్పుడు నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని ఆయన చెప్తా ఉన్నారండి. చూడండి, మరి ఆయన మరి మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన చెప్పారు. అందుచేత మనం ఆయనకు మొర్రపెట్టాలి. ప్రభువా, నీ వాగ్దానం చేసావు కదా, నిన్ను స్వస్థపరిచేవాడు నేను అన్నావు కదా, మరి నా యొక్క మరి శారీర సంబంధమైనటువంటి సమస్యలు, రోగాలు, జబ్బులు, మరి ఇవన్నిటిలో నువ్వు నన్ను విడిపించు, తప్పించు, నన్ను స్వస్థపరచు అని ఆయనకు ప్రార్థన చేయగలగాలి. అంత మాత్రమే కాకుండా మరి కొంతమంది ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధులతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైన గుడ్డితనం, ఆత్మ సంబంధమైనటువంటి మరి వీటన్నిటి ఎంతో వెనుకబాటు, మరి ప్రభువులో ఎదగలేనటువంటి స్థితి, మరి ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని వ్యాధులు, వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే మరి ఆయనకు మొర్ర పెట్టాలి. ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి మనల్ని తప్పించే దేవుడుగా ఆయన ఉంటారు. అందుచేతే మనకు ఆయన వాగ్దానం చేసిన రీతిగా ఆయన వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క మన పరిస్థితులన్నీ కూడా ఆయనకి చెప్పుకున్నట్లయితే ఆయన మనల్ని తప్పించే దేవుడుగా, మనల్ని విడిపించే దేవుడుగా ఆయన ఉన్నారండి. చూడండి, ఆ తర్వాత మనం చూస్తున్నాం కదా, మరి మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మరి విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడుగా ఉండేటువంటి దేవుడు అని చెప్తా ఉన్నారు. ఒకవేళ నువ్వన్నీ బాగున్నప్పుడు, నీకు ఏ సమస్య లేనప్పుడు, ఒకవేళ నీవు దేవుణ్ణి మర్చిపోయి ఆ యొక్క దేవునికి దూరంగా నువ్వు ఉండి మరి నీ యొక్క మరి అభివృద్ధిని బట్టి నువ్వెంతగానో గర్వించేవాడుగా, నేనే దీనంతా చేశాను,
నా వల్లే ఇదంతా జరిగింది, నేనే కారణం అని నీకు నువ్వు గర్వపడి ఉన్నప్పటికీ కూడా దేవుడు మరి ఆ సమయంలో కూడా నీకు తోడై ఉండి నిన్ను నడిపించేవాడుగా ఉన్నారు. నీకున్నటువంటి పరిస్థితులన్నిటిలో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నీ యొక్క ధనాన్ని బట్టి నీవు అతిశయపడి నీవు దేవుడు ఎవరు అని ఒకవేళ నువ్వు అన్నట్లయితే కూడా ఆ సమయంలో కూడా మరి దేవుడు ఆయన కృపచేత నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నారు. మరి అందుచేత నీ యొక్క పరిస్థితి ఏదైనా కూడా నువ్వు ధనవంతుడిగా ఉన్నా లేదంటే ఏమీ లేని వానిగా దరిద్రునిగా నీవు ఉన్నా, ఆయన దీనులను దరిద్రులకు ఆయన ఆసన్నుడుగా ఉన్నాడు, ఆయన వారికి తోడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు అని మనం చూస్తున్నామండి. అంత మాత్రమే కాకుండా నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని చెప్తా ఉన్నారు. చూడండి, విరిగినటువంటి పరిస్థితిలో మనం ఉంటే మనల్ని ఆయన విరిగిన హృదయము కలిగినటువంటి వారు, గుండె చెదిరినటువంటి వారు, ఆ యొక్క మనస్సు విరిగిపోయినటువంటి స్థితిలో, ఆ యొక్క చాలా భయంకరమైనటువంటి స్థితిలో విరిగిన హృదయం అంటే అదిరిన హృదయం గురించి మనం విన్నాం ఇంతకుముందే. గుండె చెదిరినటువంటి అనుభవం గురించి మనం విన్నాం. ఇక్కడ ఇంకొక అనుభవం మనం కనపడుతుంది. అదేంటంటే విరిగిపోయినటువంటి హృదయం, విరిగిన హృదయం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్రోకెన్ హార్ట్ అంటారు. ఇవి యొక్క పగిలిపోయింది, హృదయం బద్దలైపోయింది అనేటువంటి ఆ యొక్క పరిస్థితి ఎప్పుడు వస్తుంది? హృదయం బద్దలైపోయేటువంటి స్థితి, విరిగిపోయేటువంటి స్థితి. అటువంటి వారికి దేవుడు ఆసన్నుడుగా ఉన్నారు. చాలాసార్లు మనం ఏమంటామంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటాం, కానీ దేవుడు మన వెనకాలే మరి ఆ యొక్క మనల్ని తప్పించడానికి, మనల్ని విడిపించడానికి మరి ఎన్నో కార్యాలను ఆయన జరిగిస్తూ మనం ఎలాగ ఆ పరిస్థితుల్లోంచి బయటికి రావాలి, ఎలాగ మనం వాటన్నిటి నుంచి విడిపించబడాలి అని ఆయన అనేకమైన ప్రణాళికలు ఆయన వేస్తూ ఉంటారు. తద్వారా మనం విడుదల పొంది మనం ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలని, ఆయన రక్షణ మనము అనుభవించాలని ఆయన కోరుకుంటున్నారండి. చూడండి, అందుకనే చెప్తూ ఉన్నారు కదా 34వ కీర్తన 18వ అధ్యాయంలో విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అని చెప్తా ఉన్నారు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అంటున్నాడు. ఒకవేళ ఈరోజు నీవు అటువంటి అనుభవంలో ఉన్నావా? ఒకవేళ విరిగిన హృదయము కలిగినటువంటి వాడుగానే ఉన్నావా? నీ దగ్గరే నీ దేవుడైన యెహోవా ఆయన ఉన్నారు అనేటువంటిది నువ్వు గుర్తించాలి. ఒకవేళ నీవు నలిగిన మనస్సు ఇది హృదయం వేరు, మనస్సు వేరు. ఇక్కడ మనస్సు నలిగిపోయింది. ఈ యొక్క నలిగిన మనస్సు గలవారిని కూడా ఆయన రక్షించును. ఇదేంటండి మనస్సు నలగడం? శరీరం నలుగుతుంది అని చెప్తారు కానీ మరి మనస్సు నలిగినటువంటి అనుభవం మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క నలిగిన మనస్సు గలవారిని ఆయన
రక్షించేవాడిగా ఉన్నారు అని మనం చూస్తున్నాం. చూడండి, మరి ఒకవేళ నీ పరిస్థితి విరిగిన హృదయంతో నలిగిన మనసుతో నీవు ఉన్నావంటే ఆయన మరి నీకు ఆసన్నుడిగా ఉన్నాడు, నిన్ను రక్షించడానికి ఆయన త్వరగా రానై ఉన్నాడు అనేటువంటిది నీవు తెలుసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మరి మనం ధైర్యపరచబడుతున్నామండి. చూడండి, ఇక్కడ మరొక చోట భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఇక్కడ చూడండి, దేవునికి విరోధంగా జీవించేటువంటి మరి వారు, దేవుని కోపానికి గురైనటువంటి వారు, మరి దేవుని యొక్క కోపాన్ని బట్టి ఆయన కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను అని చెప్తా ఉన్నా. మరి ఆయన కోపం మన మీదకి వచ్చినప్పుడు, ఆయన ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు మనం అనారోగ్యానికి గురవుతాం, ఆరోగ్యం మన శరీరాన్ని విడిచిపెడుతుంది అనేటువంటిది ఈ యొక్క భక్తుని యొక్క అనుభవం. ఒకవేళ నీవు పొందుకున్నటువంటి సమస్యలు, నీవు పొందుకున్నటువంటి ఆ రోగం ఏదైతే ఉందో అది ఒకవేళ నీ యొక్క మరి దేవుని అవిధేయుడిగా నీవు జీవించడాన్ని బట్టి, దేవునికి కోపం రేపడాన్ని బట్టి ఒకవేళ నీవు పొందుకున్నావేమో, అయితే నీవు ఆ సమయంలో కూడా నీ దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, నీ కోపం రేపాను, నన్ను క్షమించు. మరి నీ కోపం రేపినటువంటి నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. నీ మాట నేను వినలేదు, నన్ను క్షమించు. నా యొక్క శరీరంలో అనారోగ్యం వచ్చిందంటే దానికి కారణం మరి ఈ యొక్క నా అస్వస్థతకు గల కారణం నాకు తెలిసి ఉంది. నీకు లోబడలేదు కాబట్టి, నిన్ను బాధ పెట్టాను కాబట్టి నేను ఈ విధంగా మరి ఇబ్బందులకు గురవుతూ ఉన్నాను. అందుచేత నేను ఇదంతా కూడా పొందుకుంటా ఉన్నాను. నాదేమీ కూడా మరి నా శరీరంలో ఆరోగ్యం లేదు అనేటువంటిది మనం గుర్తించాలి. నన్ను క్షమించి ప్రభువా, నాలో ఆరోగ్యాన్ని తిరిగి దయచేయి నాయనా అని మనం ప్రభువును వేడుకోవాలి. మరి అందుచేతే ఒకవేళ నా యొక్క ఎముకల్లో మరి స్వస్థత లేకుండా, నా పాపము ఒకవేళ కారణమేమో, నా పాపాన్ని క్షమించయ్యా, నా ఎముకల్లో తిరిగి స్వస్థత అనుగ్రహించు, నా యొక్క విరిగిపోయినటువంటి హృదయాన్ని మరి తిరిగి మరి నీవు ఆదరించయ్యా, మరి తిరిగి స్వస్థపరచు, నూతన హృదయాన్ని నాకు ఇవ్వి అని మనం ప్రార్థన చేయగలగాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆయన విని మనం అవిధేయతలన్నింటినీ కూడా ఆయన క్షమించి మరి తిరిగి ఆయన ఆరోగ్యము, ఆయన స్వస్థత మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. చూడండి ప్రియులారా, మరి 41వ అధ్యాయము కీర్తన గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు అని అంటున్నాను. చూడండి, ఇక్కడ మన యొక్క బలహీనతలో మనకు రోగము కలిగినప్పుడు, ఆ మరణ పడకల మీద ఉన్నప్పుడు, ఆ రోగ పడకల మీద మనం ఉన్నప్పుడు, ఆ యొక్క మనల్ని ఈ లోకంలో ఎవరు కూడా ఆదరించేవారు లేకపోవచ్చు, కానీ యెహోవా వారిని ఆదరించినప్పుడు వాడు ఆ యొక్క రోగశయ్య మీద నుంచి తిరిగి బలపడి, యెహోవా అతన్ని స్వస్థపరిచినప్పుడు అతను ఆ యొక్క తన పాపాలన్నీ కూడా క్షమించబడి తిరిగి ఆ యొక్క రోగ పడక మీద నుంచి, మరణ పడక మీద నుంచి లెగిసి సజీవుడిగా మరి రావడానికి, మరి బ్రతకడానికి
మరొక అవకాశము ప్రభు అనుగ్రహిస్తారు. మరి రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచదు అంటున్నారు. మరి అటువంటి వారు అవిధేయతను బట్టి కానీ, లేదంటే వారు దేవునికి అవిధేయంగా జీవించడాన్ని బట్టి కానీ, వారు పొందుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి ఆ సమస్యల నుంచి ప్రభువు విడిపించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన తప్పించగలిగినటువంటి, స్వస్థపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మరి అందుచేత ఒకవేళ మనము ఈ యొక్క గుండె చెదిరినటువంటి పరిస్థితిలో, ఎముకలు అదురుచున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఆయనే మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు. ఆయనే మనల్ని విడుదల చేసే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆయనను మనం ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ఆయన ఆశ్రయించేటువంటి వారంగా మనం ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఆయన ఆశ్రయంగా మనం చేసుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రభువా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరు. నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గం, నీవే నా కొండ, నీవే నా కోట, నా ఎత్తైన నా యొక్క మరి కోట నువ్వే అని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన్ను బ్రతిమాలుకున్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రతి పరిస్థితి అది మనుషులు కపటోపాయాలను బట్టి నువ్వు ఒకవేళ ఆ పరిస్థితుల గుండా ఒకవేళ వెళ్తూ ఉన్నావా, లేదంటే నీ సొంత అవివేకాన్ని బట్టి నువ్వు ఆ పరిస్థితుల గుండా వెళ్తావు, నీ పాపాన్ని బట్టి నువ్వు ఆ పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నావు, ఏ పరిస్థితి అయినా కూడా ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను విడిపించి నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి ప్రవచనం మరి యెషయా భక్తుడు మరి ఆయన రాస్తూ ఉన్నాడు. మరి 61వ అధ్యాయము 1వ వచనంలో చెప్తా ఉన్నాడు కదా, ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తియు ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రం మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులకు ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూదుటకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్తా ఉన్నారని. ఈ మాటలన్నీ ఎవరి కొరకు చెప్పబడి ఉన్నాయంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడం ద్వారా ఆయన ఏ కార్యాలైతే చేయాలని తండ్రి ఇష్టపడ్డారో, యేసుక్రీస్తు ద్వారా ఎటువంటి ఆదరణ, ఎటువంటి విడుదల, ఎటువంటి స్వస్థత ప్రజలు పొందుకుంటారు అనేటువంటిది ఇక్కడ వ్రాయబడి ఉందండి. చూడండి, ఆయన ఎందుచేత ఈ లోకానికి వచ్చారంటే దీనులకు సువార్త ప్రకటించడానికి వచ్చారు. దీనులంటే మరి తమను తాము ఎవరైతే తగ్గించుకొని మరి దీనత్వంతో మరి దేవుణ్ణి వెతుకుతూ మరి దేవుణ్ణి తెలుసుకోవాలని, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఎవరైతే మరి కనిపెడతా ఉంటారో, ఆ యొక్క సువార్త వారు విన్న సువార్తను వారు దీన మనస్సుతో వారు అంగీకరిస్తారో, వారిలో మరి చాలామంది సువార్తను ఎందుకు అంగీకరించట్లేదంటే దానికి కారణం వారిలో దీనత్వం లేదు. నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు అనుకునేటువంటి వారు త్వరగా సువార్తను ఎవరు కూడా నమ్మరు. వారు ఏమంటారంటే సువార్తకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉంటారు. మరి అయితే ఎప్పుడు ఎవరు ఈ సువార్తను వింటారంటే దీనత్వంతో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ సువార్తను వినగలుగుతారు.
దాన్ని నేర్చుకోగలుగుతారు. ఆ విని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతారు. మరి అందుచేత దీనులకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చారు. వారు దీనులైనటువంటి వారు, మరి ఆయన ఆత్మ విషయమందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అని చెప్పినటువంటి ధన్యత బట్టి వారు దీనులు కాబట్టి మరి వారు దేవుని వాక్యాన్ని వినేవారుగా వారు ఉంటారు. సువార్తను విని దాన్ని అంగీకరించేవారుగా ఉంటారు. మరి చూడండి, తర్వాత నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి ఆయన వచ్చారంట. ఆ ఇందాక భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, నా హృదయము మరి ఎంతగానో కృంగినటువంటి స్థితిలో, నేను గుండె చెదిరిపోయినటువంటి స్థితిలో, గుండె బద్దలైపోయినటువంటి స్థితిలో, విరిగి నలిగినటువంటి విరిగిపోయినటువంటి నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి హృదయాన్ని నేను కలిగి ఉన్నాను. నాకు ఎవరు సహాయం చేస్తారు అని బాధపడేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి నలిగిన హృదయము గలవారిని ఆయన దృఢపరిచేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే నలిగిన హృదయం గలవారిని బలపరచడానికి, విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి, మరి గుండె బద్దలైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన బాగు చేయడానికి, వారి గాయాలు కట్టడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. అంత మాత్రమే కాకుండా చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి వచ్చారు. మరి పాపపు అనేటువంటి చెరలో మరి ఉన్నటువంటి వారిని విడుదల చేయడానికి ఆయన వచ్చారు. మరి ఈ విధంగా బంధింపబడినటువంటి వారికి విముక్తి ప్రకటించడానికి ఆయన వచ్చారు. బంధించబడినటువంటి వారు బానిస సంకెళ్ళు, బంధించబడడం అంటే మరి బానిస సంకెళ్ళలో ఉన్నటువంటి వారిని మనం ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు మన పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, ఆ యొక్క దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోంచి మనల్ని విడిపించాడు అనేటువంటిది ఈ వాక్యంలో మనకే ఇవన్నీ కూడా ఆయన చేశారు. మన జీవితంలోనే ఇవన్నీ కూడా మనం అనుభవించాం అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉందండి. చూడండి ప్రియులారా, మరి చాలాసార్లు మనం అనుకుంటాం, మరి అసలు ఆదాం పాపం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని మనం అనుకుంటాం. మరి ఆదాము ఒక్క చిన్న మాట వినలేదు అంతే. అయితే నీ జీవితంలో నువ్వు చూసినట్లయితే నువ్వెన్ని ఘోరమైన పాపాలు చేసావు. అయితే నువ్వేమంటావంటే ఆదాము తప్పు చేశాడు కాబట్టి మనకి శాపం వచ్చింది, మనం పాపంలో పడ్డామంటావు. మరి నీ పరిస్థితి ఏంటి? నీవు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళావు. నీ పాపపు స్థితి భయంకరమైనది, నీ యొక్క మనస్సు ఎంతో భయంకరమైనది. మరి నువ్వు ఎంతో ఘోరమైనటువంటి పాపివి కదా. మరి నిన్ను బట్టి నీ తర్వాత రాబోయేటువంటి తరంలో మరి నిన్ను బట్టి వారు ఎంత బాధపడతారు. అయ్యో, మా పితరులు బాగుంటే ఎంత బాగుండేది, అతను పాపం చేసినందుకే మనం ఇలా బాధపడుతున్నామే అని అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇప్పుడు దేవుని మార్గాల్లో నువ్వు జీవించాలి. ఎందుకంటే ఆదాము పాపం చేశాడు కాబట్టి అతను దేవునికి దూరం అయ్యాడని నీకు తెలిసింది కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకున్న నీవు పాపం చేయడం మానివేసి, దేవునికి విరోధంగా ఆయన ఆజ్ఞలను అతిక్రమించడం మానివేసి ఆయనకు అనుకూలంగా జీవించినప్పుడు నీవు దీవించబడతావు. నీవు దీవించబడమే కాకుండా నీ తర్వాత 1000 తరాలకి దేవుడు నిన్ను దీవెనకరంగా ఆయన మారుస్తాడు. మరి ఈ విధంగా నీ తర్వాత తరాలకు నీవు ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీవు ఉండాలని నీవు ఆశపడినట్లయితే నీవు ఈరోజు
మరి ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించవలసిన వాడుగా ఉన్నావు. మరి నీ పాపపు స్థితి నుంచి నీవు దేవునికి విరోధంగా జీవించేటువంటి స్థితి నుంచి నీ యొక్క స్వార్థము నీలో నుంచి తీసివేసి మరి దేవుని యొక్క ప్రేమతో నీ హృదయాన్ని నింపుకున్నట్లయితే ఆ యొక్క దేవుడు నిన్ను ఎంతగానో మరి బలపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను మరి ఆయన నిన్ను హెచ్చించేటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ విధంగా మనం యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి రావడం ద్వారా అనేకమైన మరి మేలులు మనం పొందుకున్నాం. మనం పాపము నుంచి విడుదల పొందుకున్నాం, మన శాపముల నుంచి మనం విడుదల పొందుకున్నాం. మనం పరిశుద్ధ జీవితము జీవించడానికి మరి ఆయన ఇష్టపడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి మనం ఎలా జీవించాలి దేవునికి ఇష్టకరంగా అని మనకు తెలియజేయడానికి ఆయనే మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మన ముందు ఆయన జీవించి మనకు ఒక మాదిరిని ఆయన ఉంచి వెళ్ళి ఉన్నారు. మరి ఆ మాదిరి చొప్పున మన ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఆయనకి ఇష్టకరమైనటువంటి వారుగా ఆయనను మరి ఎంతగానో సంతోషపెట్టే వారంగా మనం ఉంటాం. అలాగే పాత సంవత్సరంలో మనం ఎన్నోసార్లు మరి ఆయన బాధ పెట్టాం, మరి ఆయన మాట మనం వినలేదు. మరి అనేక సార్లు మరి ఆయన్ని ఎదురు తిరిగాం. మరి నువ్వు ఎక్కడున్నావు అని మనం ప్రశ్న వేశాం. అనేక సార్లు మనం ఆయన మాట వినలేదు, అయినా కూడా మన మీద ఆయన కృప చూపించారు. మరి అందుచేత ఈ నూతన సంవత్సరంలో మరి మనం నిర్ణయం తీసుకుందాం, ప్రభువా పాత సంవత్సరంలో నేను తప్పిపోయాను, నేను మరి ఈ సంవత్సరంలో నేను ఆ విధంగా తప్పిపోయి నీ యొక్క మరి మేళ్లను పొందుకోకుండా ఇంకా నష్టపోయే విధంగా నేను ఉండడానికి నాకు ఇష్టం లేదు. నీవు గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు అని విన్నాను. నీవు మరి ఆ యొక్క మా యొక్క సమస్త మరి రోగములను స్వస్థపరిచే దేవుడు అని నేను విన్నాను. మా పరిస్థితులన్నీ చక్కపరిచే దేవుడు అని నేను విన్నాను. మరి ఇంత గొప్ప దేవుడు నాకు కలిగి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. నేను నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ శక్తితో నిన్ను ఆరాధిస్తాను ప్రభువా అని మనం నిర్ణయం తీసుకొని ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మన జీవితాలకు ఆయన నాయకుడిగా ఉండి నడిపించేటప్పుడు ఆయన సన్నిధిని మనం ప్రతిదినం కూడా అనుభవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఆయన వాక్యం ద్వారా మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మన పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టి మనల్ని జయకరమైనటువంటి జీవితం వైపు ఆయన నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి సమయంలో మరి ఇంతవరకు కూడా ప్రభు మనతో మాట్లాడాడు. మధ్యలో ఇంటర్నెట్ సమస్య ఏర్పడినప్పటికీ కూడా మరి చివరిలో మరి కొద్దిసేపు ఇంటర్నెట్ ఉండడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఈ కూడుకను మనం ముగించుకుందామని మనం మధ్యలో ఉన్నటువంటి పాల్రాజ్ దొరైరాజు గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. పాల్రాజ్ అన్న ప్రార్థన చేయండి, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక. అన్న వందనాలు. అన్న చివరి ప్రార్థన ఆశీర్వాదం. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కరుణా సంపన్నుడా, దయల తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. కృపగల దేవా, కాలములను సమయములను మీ స్వాధీనంలో ఉంచుకున్న విధానంపై నీకు స్తోత్రాలు. దినములు చెడ్డవి గనక సమయం సద్వినియోగపరుచుకునే అజ్ఞానులు కాకుండా జ్ఞానులోనే నడుచుకునే కృపను దయచేస్తున్నాను బట్టి నీకు స్తోత్రాలు. 2025 సంవత్సరం అంతయు కాచి కాపాడి
నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీ కృపలో నీ ఆశీర్వాదములు మెండుగా దయచేసి మా జీవితంలో ప్రభు మరి యొక్క సంవత్సరాన్ని మరి యొక్క దినమును మరి యొక్క 2026 సంవత్సరము మొదటి నెల మొదటి దినమున ఈ విధంగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాయన అనేక భాషల్లో ఇదిగో ప్రభా నీ దాసులు సహవాసంలో ఉన్నటువంటి నాయన అమెరికా నుంచి స్టీవెన్ అయ్య గారిని యాండీ గారిని వీళ్ళిద్దరికి ట్రాన్స్లేషన్ చేస్తున్న జాసినయ్య గారి బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు చక్కగా వాక్య పరిచయం చేసిన దాసులను దీవించండి. గుండె చెదిరిన వారిని నాయన బాగుపరచువాడు యెహోవా అన్నాడు ప్రభా. గాయములు కట్టువాడు నేనే, గాయములు మానుపువాడును నేనన్నట్లుగా మా జీవితంలో పోయిన సంవత్సరము గాని అనేక ఇరుకులు ఇబ్బందులు ఆయన అనారోగ్యంలో ఉన్నప్పటికీ కాచి కాపాడి మా జీవితంలో మరొక దినమును దయచేస్తున్నాను బట్టి నీకు స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి దైవ సేవకులను వారిని వారి కుటుంబాలు వారి సంఘాలు వారి బిడ్డల చదువులను దీవించి ఆశించి నీ కృపలో భద్రపరుస్తుంది. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెందుకుంటున్నాం. సహాయం దయచేసి నాయన చెప్పిన విత్తబడ్డ వాక్యాన్ని మా కుటుంబాలకు దీవెనకరంగాను సంఘాల్లోనూ సువార్తల్లోనూ ఎక్కడికి వెళ్ళినా ఆశ్రయించబడే కృపను దయచేసి అనేక బిడ్డలు ప్రభు నాయన సర్వలోకనుకి వెళ్ళి సర్వశక్తికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అన్నవే కానీ నువ్వు శిక్ష విధించే దేవుడు కాదు దేవా. మా ఈ లోకానికి నాయన మరణించి పునరుత్థానాన్ని తిరిగి లేచిన దేవుడు ప్రభు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణములను విజయాన్ని సాధించిన మహదేవుడు నీవు తప్ప లోకములు ఎవరు లేరు. అందుబట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సంవత్సరంలో మా తీర్మానం అనేక బిడ్డలకు సువార్త ప్రకటించి అనేకమైనటువంటి సంఘాలు కట్టి నాయన నీ పరిచయంలో ముందుకు సాగడానికి నీ సేవకులమైన మేమందరము ఒక తీర్మానంతో ఒక కాడితో మోసుకొని నీ పరిచయంలో ముందుకు విశ్వాసమును కట్టి దానిని కొనసాగించువాడును యేసు వైపుకి చూస్తూ ముందుకు సాగే కృపను దయచేయండి. అదేవిధంగా నీ రాకడ ఈ సంఘాలను మా కుటుంబాలకు మేలుకరంగా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా కృపను దయచేయమని, అదేవిధంగా నాయన స్టీవెన్ అయ్య గారిని యాండీ గారిని జాచినయ్య గారిని వాళ్ళ కుటుంబాలను వారి బిడ్డల చదువులను ఉద్యోగాలను దీవించి ఆశ్రయించి నీ కృపలో భద్రపరచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసమును, పుట్టబడ్డ వాక్యానికి నిమిత్తమును నిన్నటి దినమును కూడా చెప్పిన రాబర్టయ్య గారికి, చక్కగా సువార్థికులు ఎవరు, పాస్టర్లు ఎవరు చక్కగా చెప్పిన దాసులు ఆయన కుటుంబానికి సదాకాలం తోడై ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి వందనాలు. మరి దైవజనులు పాలరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి అలాగే మరి దైవజనులు వందనాలు చేరి వచ్చిన దైవజనులు దొరైరాజు వందనాలు. మరి చేరి వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరలా రేపు జరిగేటువంటి మీటింగ్లో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మన అందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.